భరతుడెదిరించి రాముని భాగమడిగే. భరతుడెదిరించి రాముని భాగమడిగే. అకట కష్టాల కడలి నీకొకనికేనా. బాగుంది 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 బాగుంది, చాలా బాగుంది. ఫలోపభోగం బాగుంది. అకట కష్టాల కడలి నీకొకనికేనా. కవిండి కవిండి, బాగుంది, చాలా బాగుంది. అమ్మా ప్రసన్నలక్ష్మి గారు, తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పద్యంతో బ్రహ్మాండమైన సమస్య ఇచ్చారు. భరతుడి క్యారెక్టర్కి సంబంధించి అద్భుతమైన స్ట్రోక్ వచ్చేసింది. అకట కష్టాల కడలి నీకొకనికేనా. అకట కష్టాల కడలి నీకొకనికేన. సుఖ సముద్రముదేలగ సఖులే అంత. నన్ను మరచితివేమి రామన్నా అనుచూ భరతుడెదిరించి రాముని భాగం. శ్రీ మదాసు పిచ్చయ్య గారు. ఆదిలాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, సైదాబాదు. ఆదిలాబాదు, సికింద్రాబాదు, హైదరాబాదు, సైదాబాదు. ఆదిలాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, సైదాబాద్. హైదరానా హైదరానా అది వారికి కురేది. హైదరా హైదరా హైదరాబాద్. హైదరాబాద్. సరే చెప్పండి విషయం. భారతార్థంలో భారతార్థంలో ఈ 4 పదాలను ఉపయోగిస్తూ పద్యం చెప్పచ్చు. భారతంలో 5 ఊళ్ళు ఇచ్చిన చాలునన్నారు. 5 ఊళ్ళు ఇచ్చుంటే అసలు భారత యుద్ధం జరిగే అవకాశమే ఉండదు, కురుక్షేత్రం ఉండేది కాదేమో. కానీ ఇక్కడ మాదాసు పిచ్చయ్య గారు 5 ఊళ్ళు కాదు 4 ఊళ్ళ పేర్లు ఇచ్చి అవధాని గారిని ఆల్మోస్ట్ సంకుల సమరంలో పడేశారంటే అతిశయోక్తి ఏమీ కాదు. అయినా ఈ పద్యం ఎంత రసార్ద్రంగా కరుణ రసోచితంగా ఉందో చూడండి. ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి. ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి. ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి. హయధరాబాధ యుద్ధాన నరయలేను. హైదరాబాదు రెండవది. ఆదిలాభాదులను వీడి అడుగుచుంటి. హయధరాబాధ యుద్ధాన నరయలేను. మనిషికింద్ర బాదుటలనగ సహజము. ఇంద్ర సంబోధన, దేవదేవుణ్ణి శ్రీకృష్ణుని సంబోధిస్తున్నాడు ధర్మరాజు. మనిషికింద్ర బాదుటలనగ సహజము. అనికి సై సైదా బాధనందనేలా. అనికి సై సైతాన్ బాధనందనేలా. తిరుపతి కవుల పద్యం. ఆలును బిడ్డలేడ్వ నృపుల ఆలములు కడతేర ఎల్ల చుట్టాలును రూపుమాయ. చాలును రాజ్యభాగము నే చాలకగాదు జువ్వే తినజాలను నెత్తురుకుడు కేశవ అన్న పద్యం ఇవాళ అవధాని గారు అన్న పద్యంలో స్ఫురించడం లేదు మీకు? హయ ధరాబాధ యుద్ధంలో చూడలేను అనడం ఎంత కరుణ రసోచితం. తర్వాత చూడండి ఇప్పుడు డాక్టర్ వేటూరి ఆనందమూర్తి గారు. సోనియా, థెరీసా, మండేలా, గాంధీజీ ఈ 4 పదాలని రామాయణార్థంలో శార్దూల వృత్తంలో చెప్పండి. సోనియా, తెరీసా, మండేలా, గాంధీజీ ఈ పదాలతో రామాయణార్థం ఎలా? ఇలా. వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వాసోనియాం యస్థితిన్. వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వాసోనియాం యస్థితిన్. చల్లంగా గడతేరి సారి. చల్లంగా గడతేరి సారి.
సల్లంగాగడతేరి సారి గహనీ సంచారధారాగతిన్ సల్లంగాగడతేరి సారి గహనీ సంచారధారాగతిన్ జిల్లన్ గుండియమండే జిల్లన్ గుండియమండే లాలిత జనశ్రీజూపు జిల్లన్ గుండియమండే లాలిత జనశ్రీజూపు నా ప్రేమతో అల్లాడిన్ ప్రేమతో నల్లాడిన్ పితృవాక్య నిర్వహణ రాగాంధీ జితక్రోధమై. వా సోనియా అన్న మాటను వాసోనియామ్య స్థితిన్ అని, తెరిసా అన్నదాన్ని చల్లంగా కడతేరి సారి అని, మండేలా అన్న పదాన్ని గుండియ మండె లాలిత అని, గాంధీజీ అన్న పదాన్ని పితృవాక్య నిర్వహణ రాగాంధీ జితక్రోధమై అని. ఏమిటండి, పరిపూర్ణ సరస్వతి కటాక్షం ఉంటే కానీ ఇలా పద్యం చెప్పడం చాలా కష్టం. కీరే వడు సాయనంగా అది ఇస్కిస్కేలే పోపమ్మనెన్. ఏ భాష బాబు ఇది? భాషే, భాష కాదు భాషే. శంకీరే వడు సాయనంగా అది ఇస్కిస్కేలే పోపమ్మనెన్. మంచి అందమైన పూర్ణ వస్తుంది. ఎంకో ఏల ఇషారమందితివిరేయిన్ పొద్దులున్ సూసినన్ లంకన్ మేయగవోయగాడిదలు సేలన్ని ఇళ్ళు యాడుండెను. ఇంకా బట్టల కెట్టుపోదు మనగా ఏముంది ఓ సోసి ఓ శంకో. రేయడు సాయనంగా అది ఇస్కిస్కేలే పోపమ్మనెన్.